పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి దినము ప్రభుని మనము ప్రార్థించుకునే కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చెదరు. మరొకసారి నేరుగా చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులో నీ యొద్దకు వచ్చెదరు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దయలిన తండ్రి, నమ్మదగిన దేవా, జీవము కలిగిన యేసు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ పాదాల చెంతకి మేము వచ్చినట్లు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన శ్రేష్టమైన ధన్యతను బట్టి వందనాలు. ఈ సమయంలో దయగలిగిన తండ్రి, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, అందుకే వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ లేఖన భాగంలో వచ్చిందుకు మేము వస్తుండగా నిలబడే దాసుని జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడు బలపరచండి. యజమానుడి చేతిలో వాడుకుంటూ అర్హమైన పాత్రగా ఈ దాసుని బలపరిచి వాడుకుంటామని ప్రార్థన చేస్తున్నాను. ఈ దాసుని మాటలన్నిటిని కూడా స్వాధీనంలోంచి మానవ మాతృడు గనుక నీ పరలోకపు మాటలు నీ దాసుని నోటు ఉంచుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. మత్తయి సువార్త 17:8 జ్ఞాపకం చేసుకోండి. వార్చుడుగా యేసు తప్ప మరెవరు కనిపించలేదని నీ మాటలు నెరవేర్చండి. కీర్తనల గ్రంథం 115:1 మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యమును బట్టి నీ నామానికి మహిమ వచ్చినట్లు కృప చూపించండి. చదవబడిన లేఖన భాగమే నా కొరకై, మా కొరకై, మా మేళ్ళ నిమిత్తమై విరచి వడ్డిస్తురమని ప్రార్థన చేస్తూ దేవా, మీ యొక్క మాటల చేత తృప్తిపరచబడిన వారమై వాక్యము అనుభవంలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని మీ శిలువ రక్త ప్రోక్షని కోరుకుంటూ మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకుంటామని మీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంచుతామని యేసు ప్రభు మా రక్షకు నామలో బ్రతిమలాడి వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ప్రార్థనలు ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. ఈయన ఎవరంట? ఎవరు? భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రార్థన ఆలకించు వాడా. ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించేవాడు. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు లేదా తండ్రి అయినటువంటి దేవుడు మన యొక్క ప్రార్థనని దేవుడు ఎలాంటి వాడు? ఆలకించేటువంటి వాడు. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏదన్నా అవసరతలో కానీ, నీకేదన్నా కష్టం వచ్చినప్పుడు కానీ, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేదా శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆరోగ్యం కుదుటపడినప్పుడు, బాగోనప్పుడు, కుంటుపడినప్పుడు, నీ జీవితంలో ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏదన్నా చెప్పుకోవాలి అని అంటే ఆలకించవచ్చు, ఆలకించడానికి ఇష్టము లేకపోవచ్చు. నీకు సమయం ఇవ్వచ్చు, సమయం ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టము లేకపోవచ్చు. అంటే వాళ్ళు కనీసం నీ మాటను కూడా వినటానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. చాలాసార్లు మానవులందరికీ ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాముఖ్యమైనటువంటి లోపం ఏంటంటే మాట్లాడటానికి ఇష్టం ఉంటుంది కానీ వినటానికి ఇష్టం ఉండదు. మొన్నటి ఆదివారం కూడా ఒక మాట, అంటే దేవుడు మన యొక్క జిహ్వఫలాన్ని అంగీకరించాలి అని అంటే ఏం చేయాలని చెప్పుకుంటూ ఒక మాట చెప్పుకున్నాం. ఏం చేయాలని చెప్పుకున్నాం? ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? వినటానికి వేగిరపడువాడును, మాట్లాడటానికి నిదానించువాడునై ఉండాలి. అలాగే మానవుడి జీవితంలో ఇది ఎందుకు రాశాడయ్యా బైబిల్లో అంటే దీనికి ఆపోజిట్ మనుషులు ఏంటి? మాట్లాడటానికి తొందర ఎక్కువ, వినటానికి నిదానం. వినలేరు. మనుషులు వినకపోవచ్చు కానీ ఎవరు వింటారంట? దేవుడు వింటాడు. అందుకే ఈయన పేరేంటి అని అంటే
ప్రార్థన ఆలకించేవాడు. అందుకే సర్వ శరీరులు కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఒకవేళ ఎవరైనా మనుషులు మనం చెప్పేది వినకపోతే, మనం మాట్లాడేది వాళ్ళు వినకపోతే, మనకి వాళ్ళకి సమయం ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళటానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఈయన ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించేవాడు. నీ ప్రతి మాటను కూడా ఆయన వినటానికి ఇష్టపడేవాడు. నువ్వు చెప్పటానికి వేచి ఉండాలే గాని ఆయన ఎలాంటి వాడు? ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించే వాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు. ఎవరు? సర్వ శరీరులు, అంటే లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ లోకములో మన మాట ఎవరు విన్నా వినకపోయినా, మన విన్నపం ఎవరు విన్నా వినకపోయినా, మన ప్రార్థన ఎవరు విన్నా వినకపోయినా, లేదా మనకి ఎవరు సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మాత్రం ఏం చేస్తున్నాడు? వాళ్ళలో కలవట్లా, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన మాట వింటానికి ఉన్నాడు, మన వైపు చూస్తున్నాడు, మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన మనం ఎప్పుడు వస్తామా అని చూస్తున్నాడు. అయితే ప్రతిసారి మనం వినే మాటలే ఏం ఎదురు చూస్తున్నాడు దేవుడు అని అంటే, ఏం ఎదురు చూస్తున్నాడు? మనలో ఎలాంటి ప్రార్థన ఉండాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తే ఆయన వినటానికి ఇష్టంగా ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎలాగ మనం ప్రార్థన చేస్తే దేవుడు వినటానికి ఇష్టంగా ఎదురు చూస్తున్నాడయ్యా అని అంటే, మనకి తెలిసిన భాగమే ఇది, మనకి తెలిసిన భాగాలే ఇవన్నీ కూడా. మరి ఒకసారి వీటిలోంచి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి మనము ధ్యానిద్దాం. లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని అనుటకు ఆయన ఏం చేశాడు? ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఏం చేయాలని? వారు విసుక్కోకుండా ఏం చేయాలంట? నిత్యము. ఇక్కడ విసుక్కోకుండా అనేది తీసి పక్కన పెడితే, వారు ఏం చేయాలని చెప్పాడు దేవుడు? నిత్యము ప్రార్థన చేయాలంటే ఏం రాకూడదు? విసుగు రాకూడదు. అందుకే ఈ మాట చెప్పాడు. ఇప్పుడు నిత్యం ప్రార్థన, మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, వారు నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. నిత్యము ప్రార్థన చేయాలని. కానీ ఇక్కడ ముందు ఒక మాట యాడ్ చేశాడు. ఏమని? విసుగక అనే మాట యాడ్ చేశాడు. ఎందుకు ఈ మాట యాడ్ చేశాడయ్యా అని అంటే, ఎందుకు నిత్యం చేయాలంటే ఏం రాకూడదు? విసుగు రాకూడదు. ఇప్పుడు విసుగక నిత్యం ప్రార్థన చేయాలని చెప్పాడు. మొదటి దేవుని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అని అంటే, నిత్యము ప్రార్థన చేయాలి. ఇది చాలా వరకు మనలో ఏమి లోపించింది? నిత్యము ప్రార్థన చేయటం. దేవుడు నిత్యము ప్రార్థన చేయడం అంటే దీర్ఘ ప్రార్థన అంటలా, పొడవు ప్రార్థన అంటలా, ఎక్కువ ప్రార్థన అంటలా, నిత్యము ప్రార్థన చేయాల. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 నిమిషాలు నాకు ప్రార్థన సమయం ఉంది సంఘ ప్రార్థనలో. ఈ 5 నిమిషాల ప్రార్థన నేను 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఇక్కడ నన్ను ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, లేదా ఒక అరగంట దేవుడు చేయమంటలా. ఒక 5 నిమిషాలు చాలు. పొడుగు ప్రార్థన కాదు అంటుంది దేవుడు, నిత్యము ప్రార్థన. చాలాసార్లు మనం ఈ విషయం కన్ఫ్యూజ్ అవుతాం. ఏమని? దేవుడు నిత్యం ప్రార్థన చేయమన్నాడు కాబట్టి ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. అంటే ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలా? సమయాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటి నిత్యము అని అంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాల, ప్రతి ఉదయం ప్రార్థన చేయాల, ప్రతి రాత్రి ప్రార్థన చేయాల, ప్రతి సమయంలో కూడా. అది ఉద్దేశం. అంటే ఈ సమయంలోనే ఒక గంట సేపు చేయమని కాదు. ప్రతిరోజు చేయాలా, ప్రతి ఉదయం చేయాలా, ప్రతి మధ్యాహ్నం చేయాలా, ప్రతి రాత్రి చేయాలా, ప్రతిరోజు చేయాలా, ప్రతి సమయంలో చేయాలా. అంటే నువ్వు కూర్చున్నా చేయాలా, నిలబడినా చేయాలా, నడుస్తున్నా చేయాలా, పని చేస్తున్నా చేయాలా, ఏం చేయాలా? ప్రతిసారి కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటము అనంటే, నిత్యము ప్రార్థన చేయటం అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇదే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏంటది? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల ప్రార్థనలో ఏముండాలి?
పట్టుదల ఉండాలి. పట్టుదల అంటే ఇక్కడ కూర్చొని గంట సేపు కూర్చొని అయ్యా అది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, అదొక్కటే కాదు, తర్వాత మర్చిపోవటం కాదు, నిత్యము చేయటం అంటే ఎప్పుడూ చేయటం, దీంట్లో నిలబడి ఉండటం. కానీ ఇప్పుడు క్రైస్తవ జీవితంలో లేదా మన జీవితాల్లో ఏమైంది అని అంటే, ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రార్థన ఏమైంది? మనం శ్వాస తీసుకుంటే ఎట్లయితే శ్వాస తీసుకుంటామో, మనం ఎట్లయితే తింటామో, మనం ఎట్లయితే త్రాగుతామో అట్లా చేయాలని దేవుడు చూస్తున్నాడు. అయితే ఈ ప్రార్థన ఎలా అయింది అని అంటే, ఒక ఎమర్జెన్సీ డోర్ లాగా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? ఒక ఎమర్జెన్సీ డోర్ అంటే, ఎప్పుడైనా మీరు బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ లేదా ఎక్కడైనా వేరే వాహనాల్లో వెళ్ళేటప్పుడు ఒక పక్కన అత్యవసరమైనటువంటి ద్వారం అని ఉంటుంది. చదివారా? అంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? పగలగొట్టుకొని బయటికి వెళ్ళొచ్చు అని అత్యవసరమైన ద్వారం. అది ఎప్పుడు వాడతారు? అపాయం వచ్చినప్పుడు, అత్యవసరమైనప్పుడు ఏం చేస్తాం? దాన్ని వాడతాం. ఇప్పుడు మొన్న ఈ మధ్య అహ్మదాబాద్ లో ఒక ఫ్లైట్ క్రాష్ అయింది. అందరికి తెలిసిందే. అది దాదాపుగా 250 పైచిలుకు మంది చనిపోయారు. వారి దేహాలను కూడా గుర్తుపట్టలేనంతగా అయింది. కానీ వాళ్ళు ఆశ్చర్యకరంగా ఒక వ్యక్తి బతికాడు. ఎట్లా బతికాడయ్యా అంటే, చాలా ఆర్టికల్స్ లేదా చాలా న్యూస్ పేపర్స్ ఏం రాస్తున్నాయి అంటే, ఆయన ఎమర్జెన్సీ ద్వారానికి దగ్గరలో ఉన్న సీట్ లో కూర్చున్నాడంట. అంటే 11A సీట్ అని ప్రతి విమానంలో 11A సీట్ అని అది ఎమర్జెన్సీ ద్వారం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆ ద్వారాన్ని తీస్తారు. దాని దగ్గరలో కూర్చున్నాడు. అందుకనే ప్రాణంతో బయటపడ్డాడు అన్నది చాలా మంది వాదన. అయితే ప్రత్యేకమైన అంటే ఎమర్జెన్సీ అంటే అత్యవసరమైన పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన కూడా ఎలా అయింది? అత్యవసరమైన ద్వారం. ఏంటి కష్టం వచ్చినప్పుడు ఏం కావాలా? ప్రార్థన. దేవుడు ఏమంటున్నాడు? నిజానికి ప్రార్థన నిత్యం చేయాల, అంటే నిత్యం స్థిరంగా ఉండి చేయాల. కానీ ఇట్లా ఇదేమైంది? నిత్యం అవ్వాలా. ఏమైంది? అత్యవసరమైనప్పుడే. చాలాసార్లు మనము భక్తులందరూ అంటారు, బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది, ఈ ప్రార్థనలో మర్మం ఎరగాలంట. అంటే నిత్యము ప్రార్థన చేయాలి. అంటే దీంట్లో ఈ ప్రార్థన గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలా, ఈ ప్రార్థన గురించి ఇంకెక్కువ మనం గ్రహించాలా, ఈ ప్రార్థన గురించి ఇంకెక్కువ మనము ఈ ప్రార్థనలో స్థిరంగా ఉండేటట్లు మనల్ని మనము చూసుకోవాలా. ఈ ప్రార్థన మన జీవితాల్లో ఇంకెక్కువ తారసపడాలి. ప్రార్థన ప్రతి సమయంలో, ప్రతిసారి, ప్రతి ఒక్క యాత్ర జీవితంలో, ప్రతి నిమిషము కూడా ఈ ప్రార్థన మన జీవితాల్లో తారసపడాల, కనిపించాల. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రార్థన ఆలకించడానికి 24 గంటలు సిద్ధంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇప్పుడు మనం కూడా ఆయన ఏం చేయాలా? 24 గంటలు మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలి లేదా? అందుకనే భక్తుడు దావీదు అంటాడు, చదువు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 5:3 చూడండి. కీర్తన 5:3. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. ఏం చేస్తున్నాడంటే ఈయన? సిద్ధము చేసి కాచి ఉంచుతున్నాడట. సిద్ధము చేసి అంటే మనం దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు కదా, మనం కూడా ఏం చేయాలా? సిద్ధంగా ఉండాలి. అంటే సిద్ధం చేసి రెడీగా ఉంచాలా. ప్రభా నువ్వు మాట్లాడితే ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలా. అంటే ఇది సిద్ధపాటు కలిగిన ప్రార్థన. అంటే ఇది స్థిరమైన ప్రార్థన, ఇది నిలకడైన ప్రార్థన, ఇది నిత్యమైన ప్రార్థన. విసుగకుండా నిత్యం చేయమంటే 1 గంట లేదా 2 గంటలో కంటిన్యూగా చేయమని కాదు. కానీ మనకున్న ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి మధ్యాహ్నం, ప్రతి రాత్రి, ప్రతి సమయంలో, ప్రతి పనిలో, ప్రతి విధానంలో కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క మర్మాన్ని మనం ఏం చేయాలా? ఎరగాలంట. 1952వ సంవత్సరంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన ఒక శాస్త్రవేత్త, ఆయన ఒక విశ్వవిద్యాలయానికి ఒక మెసేజ్ ఇవ్వటానికి వెళ్ళినాడు. అంటే ఒక వర్తమానం ఇవ్వటానికి వెళ్తా వచ్చినాడు. అక్కడ అందరూ పరిశోధనలు చేసే వాళ్ళందరూ, ఈయన ఒక శాస్త్రవేత్త, ఆ పరిశోధనలు చేసే వాళ్ళందరూ కూడా
అక్కడ విద్యార్థులు కూర్చోన్నారు. కూర్చోంటే ఆయన ఉపన్యాసం చేస్తున్నప్పుడు, ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళల్లో ఒక వ్యక్తి లేచి, ఈ ప్రపంచంలో ఇంకేదన్నా పరిశోధించాల్సింది ఉందా అని అడిగాడంట. ఏంటి? ఈ ప్రపంచంలో ఇంకేదన్నా పరిశోధించాల్సింది ఏదైనా ఉన్నదా అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, ప్రార్థనని ఏం చేయాలా? ప్రార్థనని నేర్చుకోవాలి. అంటే ప్రార్థనని నేర్చుకోవాలి. ప్రార్థన గురించి తెలుసుకోమని చెప్పాడంట. ఏం చెప్పాడు? ప్రార్థన గురించి తెలుసుకోవాలి. అంటే ప్రార్థన గురించి మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. ప్రార్థన గురించి మనం ఏం చేయాలా? తెలుసుకోవాలి. ఈ ప్రార్థన నిత్యము చేయాలి, స్థిరంగా ఉండాలి. వెళ్తున్న కొద్ది ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలాసార్లు కొన్నిసార్లు మన యొక్క విధానం ఏంటి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేం. అంటే చాలాసార్లు మనకి లోటుపాటు ఇది కొన్నిసార్లు ఇది మనము ఏం చేయాలా? ఇది మనం విడిచిపెట్టాలని చూసినా, ఇది మనం వదిలేయాలని చూసినా, దీన్ని మనం ఏం చేయాలా? దీన్ని మనం దాటుకొని రావాలని చూసినా కూడా చేత కాదు. ఏమని? కొన్నిసార్లు మోకాళ్ళు వేస్తున్నా కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను. చాలాసార్లు చాలా మంది అనుకుంటారు, మోకాళ్ళు వేస్తున్నాం కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం అంటాం. కానీ జార్జ్ ముల్లర్ గారు, ప్రార్థన వీరుడు, ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే జార్జ్ ముల్లర్ గారు, ప్రార్థన మనము తక్కువ చేస్తే ప్రార్థన నడిపింపు ఆత్మ మనలో ఉండదు. ఇప్పుడు ఎవరు ఎంత ప్రార్థన చేస్తారో దాన్ని బట్టే వాళ్ళు ప్రార్థన చేయగలరు. ఈరోజు నేను ఇక్కడ ఒక నిమిషమే ప్రార్థన చేసే సామర్థ్యం కలిగి ఉంటే నా ప్రార్థన ఆత్మ నడిపింపు నాకు ఉండదు. వాక్యము చదివే వాళ్ళకి వాక్యము మీద ఆశ ఉంటేనే, దాన్ని ఆస్వాదించగలిగితేనే చదవగలరు. ప్రార్థన కూడా ఆస్వాదించగలిగితేనే చేయగలం. అంటే మనం ఎంత చేయగలమో అంతే. దాన్ని మనం ఏం చేయాలా? దాటుకొని వెళ్ళాలా. అంటే ఆ యొక్క స్థితిగతిని మనం దానిపైన ఏం చేయాలా? దాన్ని ఆస్వాదిస్తూ ప్రార్థనలో గడపాల. ఎట్లయితే ఒకవేళ మనం ఎవరైనా కూర్చొని ఉంటే మనం మాట్లాడుకునేటప్పుడు ఎదుటి వాళ్ళ మాటను ఎలా అయితే ఆస్వాదిస్తామో, లేదా ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడటానికి ఎలా అయితే దాన్ని ఇష్టపడతామో, ప్రార్థనలో కూడా మనం ఏం చేయాలా? ఆస్వాదించాల. అంటే దేవునితో మాట్లాడటానికి మనం ఏం చేయాలా? ఇష్టపడాల. ఇష్టత కలిగి వచ్చినప్పుడు నడిపింపు వస్తుంది. ఇష్టత లేనప్పుడు నడిపింపు. ఇది ఒక ప్రశ్న. రెండవది, చాలా మంది చేసే పని ఏంటయ్యా అంటే సంతోషము లేనప్పుడు ప్రార్థన ఆపేయటం అలవాటు మనకి అందరికి. కష్టము, బాధ, ఇరుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు కష్టాల్లో దేవుడు గుర్తొస్తాడు. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన ఆపేస్తాం. అంటే నేను ఇంక చేయలేను, ఈ శ్రమ, ఈ బాధ, ఈరికి వచ్చింది. యాజముల్లర్ గారు అంటారు, అదే ఆయన ప్రార్థన వీరుడు అంటాడు. ఏమనంటే, సంతోషము లేని సమయంలో అంట సాతాను చెప్పే ఒకే ఒక్క మాట, సాతాను శోధించే ఒకే సాధారణమైన శోధన ఏంటంటే, వాక్యం చదవటం ఆపేయి, ప్రార్థన చేయటం ఆపేయి అని చెప్పిందంట. ఇదే సాధారణమైన శోధన. అంటే నువ్వు వద్దు, ఎందుకు? నీకు సంతోషం లేదు కదా, వాక్యము చదవద్దు. నీకు సంతోషం లేదు కదా, ప్రార్థన చేయదు. ఒకవేళ మనకి ఏదన్నా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వచ్చి కానీ, అనారోగ్య పరిస్థితులు వచ్చి కానీ, లేదా ఏదైనా కుటుంబంలో భార్య భర్తల మీద గొడవ వచ్చి కానీ, కుటుంబంలో గొడవ వచ్చి కానీ, కలహాలు వచ్చి కానీ, కొన్నిసార్లు మన పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయలేనప్పుడు సాతాను చెప్పే ఒకే ఒక్క శోధన, నీకు సంతోషం లేదు కదా, నువ్వేం చేయొద్దు? వాక్యం చదవద్దు. నీకు సంతోషం లేదు కదా, నువ్వు ప్రార్థన. వీటన్నిటినీ అధిగమించి మనం ఏం చేయాలన్న దేవుని ఉద్దేశం, విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ప్రార్థన సిద్ధం చేసి ఉంచాలి. ఇది మొదటిది. దేవుడు ఉద్దేశం ఏంటి? ఆయన ఆలకిస్తున్నాడు. మనం ఏం చేయాలా? నిత్యం చేయాల. అంటే ఇక్కడే కూర్చొని మిమ్మల్ని ఇక్కడే ఒక 10 గంటలు చేయమని కాదు, కానీ నువ్వు ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడున్నా, రేపు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ప్రతి దినం, ప్రతి సమయం, ప్రతి పనిలో చేస్తున్నప్పుడు ప్రార్థన కలిగి ఉండాలి. ఇది నిత్యము ప్రార్థన చేయాలి.
ఇంగ్లీష్లో అంటాడు ప్రేయర్ విత్ పెర్సిస్టెన్స్, అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఇది పట్టుదలతో కూడిన ఈ పట్టుదల, ఈ నిత్యము చేసే అలవాటు ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళవసరంలా, మనం దేవుడి దగ్గరికి వెళ్తే చాలు. అవసరము తీర్చబడింది ఏది ఉండదు. ప్రార్థన ద్వారా తీర్చబడని కార్యం ఏది లేదు. ప్రార్థన ద్వారా ఆపబడే కార్యం, అంటే జరగకుండా ఆపబడే కార్యం ఏది లేదు. రెండవది, ప్రార్థన ఎలా ఉండాలి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదే. అంటే మనఃపూర్వకమైన ప్రార్థన అంటే, ఈ ప్రార్థన అంటే మనకేముండాలా? ఇష్టం ఉండాలా. మొదటిది, ప్రార్థన నిత్యము చేయాలా. ప్రార్థన అంటే పట్టుదల ఉండాలా. రెండవది, పట్టుదల అంటే నిత్యము ప్రార్థనలో ఉండటం. రెండవది, ప్రార్థన అంటే మనస్సు రావాలా, అంటే మనఃపూర్వక మనస్సులో నుంచి రావాలా. ఏంటి ప్రార్థన అంటే? లోపల నుంచి ఇష్టము రావాలా. ప్రార్థన చేయాలన్న ఆసక్తి రావాలి. మనఃపూర్వకమైనదైనప్పుడు, అంటే లోపల నుంచి వస్తున్నప్పుడు, అంటే ఇష్టముతో వస్తున్నప్పుడు, అంటే చాలా ఇష్టముతో వస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంట? బలం కలిగిందిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బలం కలిగిందిగా ఉంటుంది. అందుకనే రాస్తాడు రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆత్మ విషయమై మాంద్యులు కాక ఆసక్తి విషయమై తీవ్రత గలవారై ప్రభుని ఏం చేయాలా? సేవించాలి. ఆసక్తి విషయంలో మనకేముండాలంట? తీవ్రత. రోమా 12:11 ఈ మాట ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆత్మ విషయంలో మాంద్యులు కాక ఆసక్తి విషయంలో తీవ్రత. అంటే ప్రభువుని సేవించేటప్పుడు ఈ ఆసక్తి మనకి ఉండాలి. ప్రార్థించేటప్పుడు ఈ ఆసక్తి మనకి ఉండాలి. ఈ ఇష్టము మనకు ఉండాలి, ఆసక్తి ఉండాలి. లోకంలో చాలా విషయాలపైన ఆసక్తి ఉంటుంది, చాలా విషయాలపైన. వాటన్నిటికంటే ఎక్కువగా చాలా మంది యవనస్తులకు ఉండే ఆశ ఏంటి? ఏముంటది? మంచి బట్టలు వేసుకోవాలా, న్యూ స్టైల్, న్యూ ట్రెండ్. అంటే ఈ రోజు ఏమొస్తుంది? కొత్తదనం, కొత్త రకం, కొత్త విధానములు వెళ్తారు. అంటే నిన్న ఒక రకం, ఇంతకు ముందు దినాల్లో ఒక విధానంలో బట్టలు ఉంటే ఇప్పుడు దినాల్లో ఒక విధానంలో. ఇది ఏమవుతుంది? దీనిపైన వాళ్ళు చూసినప్పుడు ఏమవుతుంది? ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు లేడీస్కి, అక్క వాళ్ళకి ఏముంటది? పాతకాలంలో ఏదో చీరలమ్మ కట్టుకుంటే పర్లేదులే అనుకున్నారు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్స్, కొత్త చీరలు. ఏంటి ఇదేంటి? ఇవేంటి? చూడగానే వాటిపైన ఏం కలుగుతుంది? ఆసక్తి. ఇదేదో కొత్తగా ఉంది కదా, కొత్త డిజైన్ అంట కదా, కొత్తగా ఉంది అంటే ఒక కొత్తగా ఉంది. ఇది ఈ మోడల్లో ఉంది, అది ఆ మోడల్లో ఉంది. చాలాసార్లు షాపింగ్ కానీ పెళ్లికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలా? అన్నవాళ్ళు 10 నిమిషాలు కూర్చోవాలనుకుంటే అక్క వాళ్ళు 10 గంటలు కూర్చుంటారు. ఎందుకు? కొత్తది ఆసక్తి. అంటే దానిపైన ఉన్న ఆసక్తి ఎలా అయితే వీటి పైన ఆసక్తి ఉంటుందో మనకు ప్రార్థన పైన ఏముండాలంట? ఆసక్తి. ఇలా ఆసక్తి ఉన్నప్పుడు కింద రాస్తాడు 17వ వచనంలో, ఎందుకు ఈయన ప్రార్థన జరిగిందయ్యా ఇంత బలంగా? ఎందుకు ఈయన చేస్తే అసలు బలంగా జరిగింది ప్రార్థన? ఈయన చేస్తే అద్భుతంగా కార్యం జరిగింది. ఎవరైనా చదవండి 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద
వర్షింపలేదు. మళ్ళా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము. ఏలియా ప్రార్థన చేశాడంట. చెయ్యగానే ఏం జరిగింది? అక్కడ ఒక మాట రాస్తాడు, అతడు మనలాంటి మనుషుడే, స్వభావం కలిగిన మనుషుడే. కానీ అతడు చేయగానే ఎలా చేశాడంట? ఆసక్తితో చేశాడు. ఆయనకు ఒక మక్కువ ఉంది, ఆయనకు ఒక ఇష్టం ఉంది ప్రార్థన పైన. నాడు ప్రార్థన అంటే మనకేం రావాలా? ఇష్టం రావాలా, ఇష్టం రావాలా. ప్రార్థన చేయాలంటే ఇష్టం, అది అన్నిటికంటే ఇష్టం. దేవుడిచ్చినటువంటి మానవుడికి ఇచ్చిన వరాల్లో గొప్ప వరం ఏంటి అనంటే ప్రార్థన అంటారు భక్తులు. బిల్లీ గ్రహం గారు, నీ విజయానికి రహస్యానికి సీక్రెట్ ఏందయ్యా అనంటే ఏం చెప్పాడు? ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థన. ఆయన ప్రతిసారి నీకేంటి, నువ్వు ఇలాంటి సువార్త పరిచారుడు కావటానికి కారణం ఏంటి, అసలు ఏంటి అని అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏంటి? ప్రార్థన అంటే దానిపైన ఏం రావాలా? మనకేం రావాలా? ఇష్టం రావాలా, చేయాలన్నా ఆశ రావాలా, చేయాలన్నా కోరిక రావాలా, చేయాలన్నా ఉద్దేశం ఉండాలా. చాలాసార్లు చేసాంలే, చాలాసార్లు చేస్తూనే ఉన్నాంలే, దీనిపైన ఏం లేదు, ఆశ రావట్లా. కొన్నిసార్లు ఏమవుతుంది, చేసిందే కదా, ఎప్పుడు చూసిందే కదా అంటే చూసి 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 ఏమవుతుంది, లోకంలో ఉన్న దానిలాగా ఏమైతుంది, ఇది అయిపోతుంది. అంటే ఆసక్తి పోతుంది, ఇష్టం పోతుంది. యశు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అని అంటే ఆయన ప్రతి పనికి ప్రార్థనే మొదటి మెట్టు. ఆయన బాప్తిజం తీసుకోగానే బయటకు వచ్చేటప్పుడు ప్రార్థన చేశాడంట. బాప్తిజం తీసుకోగానే బయటికి రాగానే ప్రార్థన చేశాడు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. బాప్తిజం తీసుకొని బయటికి రాగానే ప్రార్థన చేయగల ఆకాశము తెరవబడి. ఆయనకు ప్రార్థన అంటే అంత ఇష్టం. ఆయన మళ్ళా బాప్తిజం తీసుకున్న తర్వాత సాధారణ చేత 40 దినాలు కొనిపోబడినప్పుడు, శోధింపబడిన తర్వాత 40 దినాల తర్వాత ఉపవాసం ఉండి, ఆ తర్వాత 40 దినాల తర్వాత సాధారణ చేత శోధింపబడినప్పుడు ఈ 40 దినాలు ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన జీవితానికి ప్రథమ మెట్టేంటి? ప్రార్థన. చాలా మంది ఆయన్ని నిందించినప్పుడు ప్రార్థన చేశాడు. ఆయన్ని విమర్శించినప్పుడు, కొండ మీద అంత గొప్ప ప్రసంగం. ఈనాడు ఈ భూమి మీద ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేసినా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రసంగము ఇంతవరకు ఎంత గొప్ప దైవజనులు ఉన్నా అంత గొప్ప ప్రసంగం ఎవరు చేయలే. ఆ తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన, అంత గొప్ప ప్రార్థన ఇంతవరకు ఎవరు చేయలే. ఎందుకు కారణము? అంత గొప్ప ప్రసంగం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే ఈయన మొదటిగా ఏం చేశాడు? అందరి దగ్గరికి వెళ్లే ముందు మోకాళ్ల పైన ఉన్నాడు. ప్రతిసారి ఉదయకాలము శిష్యుల్ని విడిచిపెట్టి వెళ్ళేవాడంట. ఎక్కడికి? కొండపైకి, ఏకాంతంగా. ఎందుకు? అంత గొప్ప ప్రార్థన మోకాళ్ల పైన నేర్చుకున్నాడంట యేసుప్రభు వారే అంత గొప్ప మెసేజ్ ఇవ్వటానికి, అంత గొప్ప దేవుని మాటలు చెప్పడానికి ఈయన ప్రార్థన కారణమైంది. ఆయన ప్రార్థన చేయటం విమర్శించినప్పుడు చేశాడు, నిందించినప్పుడు చేశాడు, కష్టపెట్టినప్పుడు చేశాడు. లేదా ఆయన అనేకులకు ఆహారం కావాలన్నప్పుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన శిలువ పైకి ఎక్కినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించు. ఆయన ప్రార్థన 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 ప్రార్థనని మాత్రము విడిచిపెట్ల. ఆయన అన్ని పరిస్థితుల్లో, ఆయన ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. ఆయన శరీరము బలహీనమైనప్పుడు కూడా ప్రతిసారి ప్రార్థన చేశాడు. మొదటిది ప్రార్థన అంటే మనకేముండాలా? పట్టుదల ఉండాలా, అంటే నిత్యము ప్రార్థన చేయాలా. రెండవది ప్రార్థన అంటే మనకేముండాలి అని అంటే ఆసక్తి ఉండాలా. ఇంగ్లీష్ లో రాయబడుతూ వచ్చింది ప్రేయర్ విత్ ఫ్యాషన్ అని రాయబడుతూ వచ్చింది. అంటే కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి కదా, అట్లాగే ఇది ఎలా ఉండాలా? మనకి ఫ్యాషన్గా ఉండాలి. ఫ్యాషన్ అంటే అభిరుచి, లేదా మనకి ఇష్టపూర్వకంగా, మనపూర్వకంగా ఎలా ఉండాలి? ప్రార్థన ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేసినా జరగకుండా ఉండదు. మనము ఏ అవసరం గురించి ప్రార్థన చేసినా జరగకుండా ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు
ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఆ ముసలిపాడు సంఘంలో, ఎఫ్రతాలో చాలా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఏంటి అని అంటే, నేను చిన్నగున్నా మీటింగ్లు జరిగితే అద్భుతంగా జరిగాయి. 3 దినాలు 2 దినాలు అద్భుతంగా ఆశ్చర్యకరంగా. ఎట్లా అంటే వాతావరణం కూడా ఆగిపోయేది. ఏంటి? వర్షం పడకుండా. ఒకసారి ఆశ్చర్యం ఏమిటంటే, నేను చిన్నగున్నా రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంటే దాంట్లో మీటింగ్లు పెట్టారు. పెడితే తిమోతి గారు వచ్చారు. హెబ్రోన్ తిమోతి గారు తెలుసు కదా మీలో చాలా మందికి. తిమోతి గారు వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అంతా అయిపోయింది. ప్రార్థన చేశారు, వాక్యం చెప్తున్నారు. మధ్యలో ఒక్కసారిగా విస్తారంగా గాలి, టెంట్లు వేస్తారు, కర్రలు కట్టారు అక్కడ. కర్రలు ఎగిరిపోయేటట్టు ఉన్నాయి, అంత పెద్ద గాలి. అంటే కర్రలు వేసిపోతున్నాయి ఆ గాలికి, టెంట్లు కూడా వెళ్ళిపోవటానికి అంత పెద్ద గాలి వస్తుంది. కరెంట్ తీసేస్తారు కదా, గాలి వస్తుంది, కరెంట్ తీస్తారు. ఇప్పుడు కరెంట్ ఆపేయగానే ఆయన ఒక మాట అన్నాడు, ఎవరు వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రార్థన చేద్దాం. ఏమన్నాడు? ప్రార్థన చేద్దాం అనుకొని అందరు నాతో ఏకీభవించండి అని ప్రార్థన చేస్తున్నారు. అంటే అప్పుడు ఏం గుర్తొస్తుంది అని అంటే, ఏం గుర్తొస్తుంది? ప్రార్థన గుర్తొస్తుంది. అంటే దానిపైన అంత ఇష్టం ఉంది, దానిపైన అంత మక్కువ ఉంది, దానిపైన అంత మనసు ఉంది, అంత మనసు ఉంది. ప్రార్థన గుర్తొచ్చి ఇప్పుడు ఈయన ప్రార్థన, అందరూ ఏకీభవించారు, ప్రార్థన చేశారు. ప్రార్థన ముగించేసరికి అంత పెద్ద గాలి ఆగింది. మళ్ళీ ఎక్కడున్న కర్రలు అక్కడే ఉన్నాయి. కర్రలు పట్టుకొని నిలబడినాం. నేను కూడా చిన్నగా ఉన్నా, కర్ర పట్టుకున్నానా అందరితో పాటు నేను కూడా. ఇప్పుడు కర్రలు అక్కడ ఆగిపోయినాయి. అంటే వెళ్ళిపోకుండా ఈ కర్రలో. వర్షము ప్రార్థన అయిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ ప్రాంగణం వరకు మాత్రమే వానబడల, మిగిలిన అంతా కూడా వానబడింది. చుట్టుపక్కల ప్రాంతాలంతా వానబడింది, ఆ మీటింగ్ జరిగే స్థలం మాత్రం వర్షం పడల. అంటే ఎంత ఇష్టం ఉండాలా, ఎంత మనసు ఉండాలా, ఎంత మక్కువ ఉండాలా. ప్రార్థన చేస్తే జరగదంటే ఏది ఉండదు. ప్రార్థనతో తెగిపోని శోధన లేదు, ప్రార్థనతో తీర్చబడని సహాయం లేదు, ప్రార్థనతో తీరని శ్రమ లేదు, ప్రార్థనతో తీరని కష్టం లేదు. ప్రార్థన ద్వారా అన్నీ జరుగుతాయి. ప్రార్థన ద్వారా అన్నీ జరుగుతాయి. ఈనాడు ఆ ప్రార్థన అంటే మనకి మనస్సు ఉంటే అన్నీ జరుగుతాయి. మొదటిది ప్రార్థన అంటే, ఇటు చూడండి, ప్రార్థన అంటే ఏముండాలా? పట్టుదల ఉండాలా, నిత్యం చేయాలని. రెండవది ప్రార్థన అంటే మనసు, ఆసక్తి ఉండాలి. మూడవది ప్రార్థన ఎలా ఉండాలా? కొలస్సీయులకు రాసిన పత్రిక 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఇంకా 8:30 అయింది, 8:35 అంతా ముగించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకు. ప్రార్థనలో నిలకడ ఉండి తర్వాత ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలంట. ప్రేయర్ విత్ థ్యాంక్ఫుల్నెస్ అంటే కృతజ్ఞత కలిగిన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, ఆసక్తి, ఇష్టం కలిగిన ప్రార్థన. మూడవది కృతజ్ఞత కలిగిన. ప్రతిసారి కూడా దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థనలు. ఏం జరిగినా, ఎలా అయినా, ఏమైనా ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. అదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ప్రార్థన కృతజ్ఞత కలిగి దేవుడు చెప్తున్నాడు అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట. ఎఫెసీ 5:20 చదువుని. 5:20. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి. దేని గురించి? సమస్తం అంటే అన్నిటినీ గురించి. అది ఏదైనా కూడా అన్నిటినీ గురించి ఏం చేయాలంట? సమస్తం. నీకున్న దాని గురించి, లేని దాని గురించి, నీకు జరిగిన దాని గురించి,
జరగని దాని గురించి. అన్నిటిని గురించి ఏం చేయాలా? అన్నిటిని గురించి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాల. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే నాకు ఇది లేదయ్యా, అది లేదయ్యా, అది లేదయ్యా, ఇది లేదయ్యా, అందుకే నేను వదిలేస్తున్నా, అట్లా కాదు. కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను ప్రార్థన చేస్తా, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు కదా, ఏమంటారు? నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు, మేము సేవించుచున్న దేవుడు మనుషున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకి నమస్కారము చేయి. అంటే ఎంత కృతజ్ఞత! అంటే ప్రభుకి విధేయతగా అర్పించేసుకున్న హృదయం. కృతజ్ఞత కలిగి ఇక ప్రభువే మాకు. కృతజ్ఞత కలిగిన వాళ్ళలో ఏముంటుంది? ఇక వాళ్ళకి ఏదైనా మనము విధేయత చూపిస్తాం. వాళ్ళకి ఏముంటుంది? ఎవరైనా మనకి ఏదన్నా సహాయం చేస్తే ఏముంటుంది వాళ్ళ పైన? ఎప్పుడూ కృతజ్ఞత కలిగే ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గుంటాం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి చేయటానికి. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళకి లోబడి ఉండిపోవాలన్న మనసు. ఇలాంటి ప్రార్థన ఉండాలి ప్రతిసారి. అయ్యా నాకు ఇచ్చావు వందనాలు, ఇవ్వకపోయావు వందనాలు, అన్నిసార్లు వందనాలు, కృతజ్ఞతలు. ఇలా గనక మనం ఉంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? చాలాసార్లు ఏ కృతజ్ఞత ఉండదు, చాలాసార్లు మర్చిపోతాం. కుష్ఠరోగుల్లో అందరూ బాగుపడ్డారు. ఎంతమంది బాగుపడ్డారు? ఎంతమంది బాగుపడ్డారు? కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి స్వస్థత పొందడానికి వచ్చారు. ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది. ఎవరు తిరిగి వచ్చారు? ఎంతమంది తిరిగి వచ్చారు? ఒకటే తిరిగి వచ్చాడు. 10 మంది మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాలు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు 10 మంది వెళ్ళాడు. కానీ కనపరుచుకొని ఒకడు మాత్రం మళ్ళా ఈ ఒక్కళ్ళు ఏముంది? కృతజ్ఞత ఉంది. ఆ 10 మంది 9 మందిలో ఏం లేదు? కృతజ్ఞత లేదు. మన జీవితం ఇట్లుండాలా, ఒక్కళ్ళలాగా ఉండాలి. 9 మందిలో నడవకూడదు, ఒక్కళ్ళలో. నీకొక్కడికి ప్రత్యేకత ఉండాలి. నీకొక్కడికి ఏముండాలి? సపరేట్. అంటే నేను ప్రత్యేకించబడినవాడిని. అంటే ఈ మనసు మనలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత అన్ని విషయాల్లో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే అంటాడు, ఒకటి చదువుకొని 4వది చివరిది ధ్యానించుకుందాం. ఒక మాట చదువుకొని చివరిది మనము ధ్యానించుకుందాం. వద్దాము. ఒక మాట అంటాడు, పేతురు రాసిన పత్రిక అనుకుంటా, చూద్దాము. పేతురు రాసిన పత్రికలోను ఇంకొక చోట ఒక మాట అంటాడు. ఏమంటే మీరు తినే విషయంలో కూడా ఏం చేయాలి అంటున్నాడు అని అంటే, కృతజ్ఞత కలిగి ఉండాలంట. కృతజ్ఞత కలిగి చూద్దాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం. 4వ వచనం చదండి త్వరగా. 1 తిమోతి 4:4. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినే విషయంలో గాని తాగే విషయంలో గాని మనం చూసే అన్ని, దేవుడు సృజించిన ప్రతి విషయం కూడా ఎలాంటిదంట? మంచిది. కొన్నిసార్లు కొంతమంది పేర్లు పెడతాయి అని, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు. ఏం చెప్తామా చెప్పాం? మనం చాలాసార్లు అంటాం, వాళ్ళు బాగలేదయ్యా, వాళ్ళు చక్కగా లేరు, వాళ్ళు అందంగా లేరు, వాళ్ళు నాకు నచ్చలేదు. కానీ వాళ్ళని సృజించింది ఎవరు? దేవుడు సృజించిన ప్రతి ఒక్కటి. వివాహం అయ్యే విషయాల్లో కూడా చాలాసార్లు కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు నచ్చరు, వాళ్ళు నచ్చలేదు. వాళ్ళని ఎవరు సృజించాడు? దేవుడు. అమ్మాయిలకి ఎవరు నచ్చరు? అబ్బాయిలు నచ్చరు. వాళ్ళకి ఎవరు సృజించారు? వాళ్ళని ఎవరు సృజించారు? ప్రతి ఒక్కరిని చేసింది దేవుడే. కొన్నిసార్లు తినే విషయంలో మనకి ఇది నచ్చదు, అది నచ్చదు, కానీ వాటిని చేసింది ఎవరు? అన్నీ కూడా దేవుడే. ఏది నిషేధమైంది? కృతజ్ఞతతో మనం ఏం చేయాలా? వాటిని ఏం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా ఏం చేయాలా? అంగీకరించాలి. ఈ కృతజ్ఞత కలిగిన ప్రార్థన. చివరిది ఏం ప్రార్థన చేయాలయ్యా అంటే, ఎలా ప్రార్థన చేయాలా అంటే, 4వది ఇది చదువుకొని మనము ముగించుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి త్వరగా. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత ఆస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఏమంటున్నాడు మెయిన్ ఏమంటున్నాడు? మనుషులందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన ప్రార్థనలో మన కొరకు మనమే చేసుకుంటాం. ఏం చేయం ఏం చేయం ఏం చేయం చెప్పాలి. ఏం చేయం? చాలాసార్లు మన బాధ మనకే, మన రోగం మనకే, మన కష్టం మనకే, మన ఇబ్బంది మనకే, మన ఇరుకు మనకే, మన గురించి మనమే, మన కుటుంబం గురించి మనం, మన భార్య గురించి మనం, మన పిల్లల గురించి మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులందరి కొరకు ముందు నీకంటే ఎక్కువ ఎవరి కోసం చేయాలంట? ఎవరి కోసం చేయాలి? మనుషుల కోసం చేయాలి, అందరి కోసం చేయాలి. ముందు నీకంటే ఎక్కువ దేని గురించి చేయాలా? అందరి గురించి చేయాలి. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఇది చేయలేము మనం. యేసుప్రభువు వారు ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది గురించి ప్రార్థన చేశారు. చాలా మంది గురించి, తనకంటే ఎక్కువగా ఎవరి గురించి చేశారు? అందరి గురించి ప్రార్థన చేసి చాలాసార్లు చాలా మంది. 17వ అధ్యాయం అంతా ఇది. అయ్యా నేను కాదయ్యా, వాళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళని మనలో ఏకం యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా వాళ్ళని మనలో అయ్యా వాళ్ళకి పరిశుద్ధాత్మ కావాలయ్యా, వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మని పంపించు. అంత మాత్రం లేదు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? తండ్రి పక్కన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే ఎవరి కోసం చేస్తున్నాడు? అందరి కోసం చేస్తున్నాడు. మనం ఏం చేయాలా? మనకంటే ఎక్కువగా ఏం చేయాలంట? అనేకుల గురించి. చాలాసార్లు అయ్యా లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు, వాళ్ళ కోసం చేయాల. సంఘ ప్రార్థన అంటే ఏంటి? మన గురించి మనం చేసుకునే కంటే, మన సంఘం గురించి చేసుకునే కంటే ఎక్కువ స్వార్థ ప్రకటించే వారి కోసం, లేదా రక్షణ లేని వారి కోసం, ఎంతో మంది గ్రామంలో ఉన్న వారి కోసం, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న వారి కోసం, రక్షణ లేని వారి కోసం, ఎంతో మంది వ్యసనాలకి బానిస అవుతున్న వారి కోసం, వీళ్ళందరి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఏం చేస్తాడు? ఆలకిచ్చేవాడిగా. ఒక చోటికి ఒక ఆయన ఒక పాస్టర్గా చేస్తున్నాడు. ఆ పాస్టర్గా చేస్తున్న ఆయన దగ్గర సండే స్కూల్ టీచర్ను ఆయన ఎన్నుకోవాలని ఆలోచన చేసి చాలా మందిని పిలిచారంట. అంటే సండే స్కూల్ చెప్పేవాళ్ళు కావాలని పిలిస్తే అప్పుడు ఒక యవనస్తుడు వెళ్ళాడంట. అందరు చెప్పారు ఈయన పాస్టర్ గారు ఉన్నాడు అక్కడే, కొంతమంది ఆత్మీయులు వాళ్ళు చెప్పింది విని వీళ్ళు అని ఒక లిస్ట్ తయారు చేసినారు. ఈయన్ని ఎన్నుకున్నారు, ఒక యవనస్తుని ఎన్నుకున్నారంట. ఎన్నుకుంటే ఆయన చాలా గొప్పగా ఇచ్చాడు. మెసేజ్ ఇచ్చినప్పుడు పాస్టర్ గారికి చెప్పారంట, సావుకునికి చెప్పారు. ఏమని అంటే, అయ్యా ఈయన పేరంటే ఆయన ఆశ్చర్యం వచ్చిందంట కొంత. ఏంటి, ఈయన నిజంగానా, ఈయన చెప్పగలరా ఈయన అని. సరే ఎప్పుడు చూస్తూ ఉంటాడు కదా, నిజమేనా ఈయన చెప్తాడా? కొంత ఆశ్చర్యం కలిగింది. సరే అని ఇంత బాగా ఎట్లా చెప్పాడు? సరే అని భోజనానికి పిలిచాడు ఇంటికి. పిలిచినప్పుడు ఆయన ఏంటయ్యా నువ్వు ఇట్లా చెప్పడానికి కారణం, నీ రహస్యం ఏంటయ్యా అంటే, అప్పుడు ఆయన చెప్పాడ ఏంటంటే, తనకు ఒక బుక్ ఉందంట. ఆ బుక్ లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పిల్లవాడు ఉన్నాడంట. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పిల్లవాడి ఫోటో ఉందంట. కింద వాని అవసరత ఏమి, నాకు ఏం రాదు, ఇంగ్లీష్ రాదు అని ఒకటి చెప్తే అది రాసుకున్నాడంట. ఇంకొకళ్ళు ఏంది, నేను ప్రార్థనకి వెళ్తే మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు అని ఒకరు రాసుకున్నాడంట. ఏంటి, ప్రార్థనకి వెళ్ళాలి నేను. ఇంకొకళ్ళు ఏం రాసుకున్నారు అని అంటే, నేను మిషనరీగా అవ్వాలి అని రాసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాలు, వాళ్ళ అవసరాలు. ఈయన అన్ని రోజు ఏం చేస్తాడంట? ఆ బుక్ తీస్తాడంట. వాటి గురించి ఏం చేస్తాడు? ఒక్కొక్క పిల్లవాని గురించి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తా ఉంటాడు. అదే రహస్యం. ఆయన అంత గొప్పగా చెప్పడానికి కారణం ఏంటి? అందరి కోసం ప్రార్థన. అది రహస్యం. ఈనాడు మనం ఏం చేయాలా? చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం ప్రార్థన చేస్తున్నామో తెలుసుకొని ప్రార్థన చేయాలంటే, అంటే చాలా గొప్ప వాళ్ళు దైవజనులు ఏం చెప్తారంటే, చాలా మంది మిషనరీలు కూడా ఏం చెప్తారంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు అంట ఒక బుక్ పెట్టుకోవాలంట. దేని గురించి ఎంత సమయం చేస్తున్నాం, దేని గురించి. దీంట్లో ఎక్కువ పర్సంటేజ్ దేనికి ఉండాలా? ప్రార్థన.
ఇలా ప్రార్థనకు మనం అంగీకరించినప్పుడు అందరి గురించి చేయడానికి ఇష్టపడినాం. దేవుడు మన ప్రార్థనని ఆలకించి, ప్రార్థనలు ఆలకించేవాడు సర్వ శరీరులు నీ వద్దకు ఆయన ఆలకిస్తాడు. మనం ఈ 4 విషయాలు కలిగి ప్రార్థన చేస్తాడు. దేవుడు మన ప్రార్థిద్దాం.